కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులకి కొన్ని మేలు చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడే ఏంటి 2 నెలలే కదా అయ్యింది అనేటువంటి మాట కూడా అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన చూస్తూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలనా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్కి కొన్ని విషయాలలో మేము మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పర్టికులర్గా అందులో ఉద్యోగస్తులకి ఏదైనా ఏంటంటే ఒక పే రివిజన్ కమిషన్ మేము వస్తే మధ్యంతర భృతిని ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు కావస్తా ఉంది. మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన దరిమిలా మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000కు పెంచిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి అరియర్స్తో దాన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం.